అర్జెంటుగా బీజేపీని వదిలేసి అని చెప్పింది. వాళ్ళ మాటలు నమ్మి బీజేపీని వదిలేసి చేయగాల్చుకున్నాడు. అయినా తెలిసింది కదా అప్పుడైనా మళ్ళీ మీడియా మూలంగానే. అప్పుడు చూడండి 19 మంది ఎప్పుడన్నా ఒక్క పేపర్ అన్నా ఎక్సెప్ట్ సాక్షి చంద్రబాబు ఓడిపోతాడని రాశారా? ఈవెన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఏమని రాశారు? జనం అర్ధరాత్రి పట్ల బారులు తీసి ఓటేసింది ఎందుకు 2 దాకా 3 దాకా చంద్రబాబు ఇచ్చిన 10,000 కోసం అని చెప్పారు కదా. ఆ నెల రోజులు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగానే ఉన్నారు బాబు గారు. ఏ రోజన్నా మేము ఓడిపోతామన్న ఫీల్ అయ్యారు వాళ్ళు. ఎలక్షన్ రిజల్ట్ స్టార్ట్ అయ్యి 1 గంట తర్వాత షాక్ అయ్యారు. అప్పటిదాకా ఆ పేపర్లు అట్లాగే మోసం చేసినాయి ఆయన. అయినా ఆ చీటింగ్లోనే ఉంటాడు ఆయన. మళ్ళీ ఈ ట్రిప్ అదే జరుగుతుంది. కానీ ఇలాంటి నాయకులు బోండవమ్మ లాంటి నాయకులు ఓకే కాపు సామాజిక వర్గం కాబట్టి ఆ మాట అన్నారా, లేదా ఆ ఫీలింగ్ ఉందాక వీళ్ళు అంటే అప్పుడు ముద్రగడ పద్మనాభన్ వ్యాఖ్యలు పట్టించుకున్న ఆ ఉద్యమానికి సంబంధించి లేదంటే తర్వాత ఏంటది రిజర్వేషన్ కాపు రిజర్వేషన్ సంబంధించి స్పందించుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదా? నేను చెప్పేది అదే, పేపర్ ఒకటి రాయబట్టి ఆయన మాట అన్నాడు అంతేనా? చంద్రబాబు గారు నిర్ణయం అడగలేదే ఆ ముక్క. ఇది రెచ్చగొట్టారు పేపర్ లో బోండవమ్మ ఇట్ట అన్నాడు. వీళ్ళ ఎన్నర్ ఫీలింగ్ ఏమో ఇది కాపు నాయకులు తెలుగుదేశం లో ఉన్న కాదు అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళకి ఉంది. నాట్ ఓన్లీ కాపు అందరికి ఉంది అక్కడ. ఎందుకు గోదావరి జిల్లాలో అంత గెలిచి వన్ సైడెడ్ గా ఎందుకు పోయారు? 2014 లో కూడా జగన్ కి అక్కడ మైనస్.